సమంత, గ్రాని ఏమైంది? సమంత, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నా జీవితానికి ఏడుపు కాకుండా ఇంకేం మిగిలింది గ్రాని? అందరూ ఒకటైపోయారు. ఆ వర్ష వైపు తిరిగిపోయారు. నన్నేమో ఒంటరిదాన్ని చేశారు. ఏం మాట్లాడుతున్నావు సమంత? వర్షకి కళ్యాణ్కి పెళ్ళి అయిపోయింది కదా. ఇక వంశీ నీ వాడైపోతాడు కదా. ఇప్పుడెందుకు ఇలా ఏడుస్తున్నావు? లేదు గ్రాని, నేను అనుకున్నదొకటే, అక్కడ జరిగిందొకటే. నా ముందు నుంచి చెప్తూనే ఉన్నావు కదా, వర్షాన్ని నమ్మకు, తనంత మంచి మనిషి కాదు, అందరినీ తన వైపు తిప్పేసుకుంటుంది అని. ఇప్పుడు అదే జరిగింది గ్రాని. అసలేం జరిగిందో ముందు చెప్పు. నీ మాటలు వింటుంటే నాకేదో భయంగా ఉంది. నా ఎప్పుడో చెప్పావు కదా గ్రాని, ఆ వర్ష నీ సొంత చెల్లెలని అందరూ చెప్తారని. ఇప్పుడు అందరూ అదే చేశారు. చివరికి తాతి కూడా అదే చెప్పారు. ఆ సూర్య మాటలు నమ్మారు. నాని ఎలాగో వాళ్ళ వైపే ఉంటుంది. తాతి కూడా మారిపోయారు. సమంత, అసలు అక్కడ ఏం జరిగిందో ముందు అది నాకు చెప్పు. అమ్మా వర్ష, నువ్వింకేం పట్టించుకోకు. ముందు ముహూర్తం దాటకుండా మీ ఇద్దరికీ పెళ్లి జరగాలి. ఈ పెళ్ళైపోయాక అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఏం మాట్లాడాలి తాతయ్య? ఇంకా మాట్లాడడానికి ఏం మిగిలిందని? నేను అక్క జీవితం కోసం ఆలోచించాను. తను వంశీ బాగుండాలని నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. ఏ నిజమైతే బయటకు రాకూడదని నేనింతకాలం భయపడ్డానో అది ఈరోజు బయటకొచ్చింది. అక్కేమో కోపంగా వెళ్ళిపోయింది. అక్కడ తన పరిస్థితి ఎలా ఉంటుందోనని నాకు చాలా భయంగా ఉంది. అమ్మా వర్ష, సమంతేంటో నాకు నెల పిల్లప్పటి నుంచి తెలుసమ్మా. దానికి ముక్కు మీద కోపం ఉంది. నేను కాదన్ను. చెప్పుడు మాటలు వింటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ నచ్చ చెప్తే వింటుంది. ఆ విషయం నాకు బాగా తెలుసు. ఇప్పుడు కోపంతో వెళ్ళిపోయినా సమంతకి నేను నెమ్మదిగా చెప్తాను. ఖచ్చితంగా తను మారుతుందమ్మా. దాని గురించి ఆలోచించి ఈ పెళ్లి నువ్వు కాదనకు. దయచేసి చేసుకోమ్మా. అది గ్రాని జరిగింది. అందరూ కలిసి వంశీకి వర్షకి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు చెప్పు, నా పరిస్థితి ఏంటి? ఇదంతా నేను ముందే ఊహించాను సమంత. ఆ వర్ష ఇంతకు తెగిస్తుందని నేనెప్పుడూ ఆలోచించాను. అందుకే దాన్ని ఇంట్లోకి రానివ్వకూడదని నేను ఎన్నో విధాలుగా ప్రయత్నించాను. అన్నయ్య షష్ఠి పూర్తికి నువ్వు దాన్ని తీసుకొచ్చి తప్పు చేశావు. అప్పుడే అది దాన్ని ఆసరాగా తీసుకుని విషం తాగినట్టు నటించి అందరినీ తన వైపుకి తిప్పుకుంది. మెల్లిమెల్లిగా తను అనుకున్నదంతా చేసింది. ఇప్పుడు ఇంటి మనవరాలుగా అందరినీ పూర్తిగా నమ్మించింది. ఇక వర్ష అనుకున్నదే జరుగుతుంది. తను ఇంటికి మహారాణవుతుంది. నిన్ను నీ ఇంట్లోనే దాసిని చేస్తుంది. అలా జరగనివ్వను. దాన్ని ఇంట్లో కూడా అడుగు పెట్టనివ్వను. నేను కావాలో అది కావాలో తేల్చుకోమని తాతికి చెప్పే వచ్చాను. నా వాళ్ళు నా కోసం వస్తారు, దాన్ని తీసుకురారు. నువ్వెంత పిచ్చిదానివి సమంత. నువ్వు తెలివైన దానిలా కనిపించే తెలివి తక్కువ దానివి. ఆ వర్ష అమాయకురాలుగా కనిపించే అతిపెద్ద మేధావి. అందుకే నీ కన్నులకు కూడా ఎవరూ కరగలేదు. అందరి ముందు నిన్ను కొట్టారు. వర్షాని దేవత అన్నారు. చూసావా అది ఎంత నాటకవాడిందో?
ఇప్పుడు అందరూ ఇంటికొస్తారు. నిన్ను ఒప్పించడానికి ప్రయత్నిస్తారు. 4 మంచి మాటలు చెప్తే నువ్వు నమ్మేస్తావని వదినికి కూడా తెలుసు. అందుకే నీతో మాట్లాడి నిన్ను ఒప్పించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. అప్పుడే నువ్వు లొంగకుండా ఉండాలి. నేను ఏ విషయాన్నైనా నమ్ముతాను గాని ఆ వర్ష నా చెల్లెలంటే నేనెలా నమ్ముతాను? అది చచ్చినా జరగదు. అది నువ్వనుకున్నంత తేలిక కాదు. వాళ్ళు ఎటు నుంచి ఎలా అయినా మాట్లాడతారు. అది నువ్వు ఊహించలేవు. అసలే నువ్వు అమాయకురాలివి కాబట్టి 4 మంచి మాటలు చెప్పి నీ ముందు కన్నీళ్లు పెట్టుకుంటే కరిగిపోతావు. అందుకే నువ్వో పనిచేయాలి. అన్నయ్య వచ్చి నీతో మాట్లాడాలన్నా, వదిన నిన్ను ఒప్పించాలని చూసినా, వర్ష కన్నీళ్లు పెట్టుకున్నా, ఆ సూర్యన్ నిన్ను బతిమిలాడుకున్నా, నువ్వు వినకుండా ఉండాలి అంటే ఈ ఇంటి నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోవాలి. ఒక 2-3 రోజులు దూరంగా ఎక్కడైనా ఉండు. ఫోన్ సిగ్నల్లో కూడా అందుబాటులోకి రాకు. నువ్వు ఏమైపోయావనే భయం వేళ్లలో కలగాలి. అప్పుడే నీ గురించి వెతకటం మొదలు పెడతారు. నీకేం కావాలో అది చేస్తారు. వర్షాన్ని ఇంటికి దూరంగా పంపించేస్తారు. ఏదైనా ఇలా జరగకపోతే నీ స్థానం వర్షాకిస్తారు. లేదంటే పని మనిషి స్థానంలోకి వర్ష నిన్ను పంపిస్తుంది. అలా ఎప్పటికీ జరగకూడదు గ్రాని. నువ్వు చెప్పావు కదా నేను ఇంటి నుంచి వెళ్ళాలి అని. అలాగే వెళ్తాను. ఆ వర్షాన్ని మాత్రం ఇంట్లోకి రానివ్వను. వర్ష, ఇంతమంది నీ గురించే చెప్తున్నారు కదా. నువ్వింకా ఇలా మొండి పట్టు పట్టడం కరెక్ట్ కాదు. అన్నీ సర్దుకుంటాయి. అందరం కలుస్తాము. అవునమ్మా, పూర్ణ చెప్తుంది కదా సమంతతో మాట్లాడి ఒప్పించొచ్చని. సమంతని మేమందరం బ్రతిమలాడుకుంటాం. నువ్వింకేమో ఆలోచించకమ్మా. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇప్పుడు నేను చెప్పిన పని నువ్వు వెంటనే చెయ్యాలి. అలా చేస్తే నీకు కావాల్సినంత డబ్బిస్తాను. చెప్పండి మేడం, మీరు డబ్బులు ఇస్తానంటే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడను. అంత సాహసం నువ్వు చెయ్యక్కర్లేదు. నేను చెప్పింది చేస్తే చాలు. అది ప్లాన్. సరే మేడం, 10 నిమిషాల్లో పని పూర్తి చేస్తాను. ఓకే.